హలో శశ్రీ గారు, దిస్ హాయ్ ఇస్ అండి. చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మ్ ఇన్ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరు మంచి చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ మంచి ఆర్టిస్ట్ కూడా. కాకపోతే జీబ్రా చూసిన తర్వాత యాజ్ అ పర్సనల్ ఒపీనియన్, ఎందుకు ఈవిడికి ఎక్కువ సినిమాలు పడతలేదు, ఎందుకు మంచి మంచి క్యారెక్టర్స్ రావట్లేదని నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. బట్ మీరు ఎప్పుడైనా అలా అనుకున్నారా? ఎప్పుడైనా ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఎక్కువ సినిమాలు ఎక్కువ సినిమాలు రావట్లేదు ఏంటి అని ఎప్పుడు మీ అనాలిసిస్ ఏమన్నా? చైల్డ్ ఆర్టిస్ట్గా మూవీస్ చేశానండి. కేరింత తర్వాత గ్రాడ్యుయేషన్ గ్యాప్ తీసుకున్నాను. 4 ఇయర్స్ తీసుకున్నా. సో ఉన్న సర్కిల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. అండ్ జాబ్ వచ్చింది కానీ వెళ్ళలేదు. ఇక్కడే ఉండి అంటే స్క్రీన్ మీద చూసుకోవాలి, నేను ఇక్కడ సెటిల్ అవ్వాలనే జీల్ అయితే ఉంది. ప్యాషన్ అది ఫస్ట్ నుండి ఉండింది. ఇంకా దాని తర్వాత అంటే మెల్లమెల్లగా మళ్ళీ సర్కిల్ని గ్యాదర్ చేసుకుంటూ వచ్చిన స్క్రిప్ట్స్ అన్నీ వింటూ నాకు అంటే మంచి ప్లాట్ఫామ్ని ఇస్తుంది అనిపించేది చాలా చూజీగా వెళ్తున్నాను. అందుకు లేట్ అయింది కానీ ఆఫర్స్ లేక కాదు. థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. సత్యదేవ్ అన్న, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్న. అంటే ఓటీటీలో మీకు మంచి బ్లాక్ బస్టర్స్ ఉన్నా అప్పుడప్పుడు మీరు మాట్లాడుతూ థియేటర్ హిట్ అనేది నాకంటూ ఒకటి లేదు, ఉంటే బాగుండని చాలా ఫీల్ అయ్యారు. బట్ జీబ్రాతో అది క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టైం నుంచి కూడా అలాంటి సక్సెస్లు ఇంకా రావాలి. అంటే సినిమా చూసినంతసేపు ఈ స్కామ్స్ స్కీమ్స్ ఒకరి దగ్గర నుంచి ఒకరు తప్పించుకోవటం ఇదంతా ఓకే. అండ్ ప్రియా భవాని శంకర్ లాంటి ఆవిడ లాంటి హీరోని పెట్టుకుని అక్కడో కొంచెం రొమాన్స్ అనేది తక్కువైంది అనేది నా ఫీలింగ్. సో మీకు అలా అనిపించిందా? ఏం చేస్తే బాగుండదు అంటే అలా కాదు, అది సినిమా, అది అది సురేష్ గారు పంచ, నాకు సంబంధం లేదు. ప్లీజ్ జూమ్ ఇంటూ సురేష్ గారు. కాదు నేను అనేది, అంటే లవ్ ఉంది బట్ ఎంతసేపు ఈ గొడ నాకు కావాల్సింది ఏది కాదన్నా. అంటే బేసికలీ సినిమా స్టార్ట్ అవ్వడం, ఆ అమ్మాయిని వీరిద్దరూ ఆల్రెడీ లవర్స్ ఎప్పటి నుంచో అన్న చెప్తున్నాం కదా. అంటే అది స్టార్టింగ్ నుంచి చూపించుంటే మేబీ ఇంకొంచెం సీన్స్ అవన్నీ పడి ఉండేవేమో. మన సినిమా హాఫ్ వే ఓపెన్ అవుతుంది. అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ వీళ్ళ లైఫ్లో ఉందని చెప్పి వచ్చిన స్టోరీలా చెప్తాం కాబట్టి ఉన్నంతలో డైరెక్టర్ అంతే రాయగలిగాడు. బికాస్ ఇది లవ్ స్టోరీ కాదు కదా, మోర్ అబౌట్ ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ లేకపోతే ఒక యాక్షన్ ఫిల్మ్ స్పేస్ కాబట్టి దాని అంటే ఆ ఇరక సందుల్లో బెంజ్ గారు వెళ్ళినట్టు ఎంతో కొంత దొరికి అది మేము అలా కంప్లీట్ చేసాం. మేబీ ఇఫ్ ఇట్స్ లవ్ స్టోరీ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇంకొంచెం నేను బెటర్గా చెప్పేవాడిని కానీ, బట్ ఇది ఓకే ఉన్నంతలో ఐ థింక్ ఇట్స్ డీసెంట్. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు వచ్చారు. అండ్ తర్వాత కూడా సినిమా చూస్తాను అని చెప్పారు. మీరు చూసారా? ఆయన దగ్గర నుంచి ఏమన్నా అప్రిషియేషన్ లేకపోతే ఏమన్నా చూపిస్తారా తర్వాత? లేదు, నేను తర్వాత అంటే గ్యారంటీ ఆయన చూస్తానని చెప్పి నాకు మేము పంపించడం జరిగింది. అదంతా చూసేసే ఉంటారు, నేను మళ్ళీ కలవలేదు. బట్ యా, నేను అడుగుతాలే, నువ్వు అడిగావని చెప్పు సరే. అన్న, ఈ సినిమా తర్వాత ఏమన్నా మళ్ళీ స్టోరీస్ సెలక్షన్స్ దీంట్లో ఏమన్నా మైండ్ సెట్ మార్చుకున్నారు మీరు? అర్థం కాలే. ఈ సినిమా రిజల్ట్ తర్వాత స్టోరీ డిస్కషన్లో కానీ లేకపోతే స్టోరీ సెలక్షన్స్లో కానీ మీ మైండ్ సెట్ ఏమైనా మారింది అనుకోవచ్చు? లేదు, అంటే మైండ్ ఇది పోతే కదా మైండ్ మారాలి. ఇది కరెక్ట్గానే ఉన్నాను కదా. యా, ఇది కరెక్ట్గానే ఉన్నాను కాబట్టి ఐ థింక్ ఈ సినిమా ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ప్రమోషన్ అనేది ఏ రేంజ్లో చేసుకోవాలి, మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది అర్థమైంది. స్టోరీ సెలెక్షన్ ఆల్రెడీ మనం ముందు చేసుకోవడం బట్టే సినిమా ఆడింది. సో అది మార్చుకోవాల్సిన అవసరం లేదనిపించింది. అది కరెక్ట్గానే ఉంది. ద వే ఐ హ్యావ్ టు పుష్ ద ఫిల్మ్, ఐ హ్యావ్ టు చేంజ్, ఐ హ్యావ్ టు గో మోర్, బయటికి వెళ్ళాలి ఎక్కువ, ఇంకొంచెం మనం నమ్మితే ఆల్ గన్స్ బ్లేజింగ్ ఎలా అయితే ఈ సినిమాకి వెళ్ళాం ఇంకా అన్ని సినిమాలకి అలా వెళ్ళాలి అంతే. సత్య గారు, ఓ సినిమా హిట్ అయినా కొద్ది పేరు వచ్చినా కూడా రెమ్యునేషన్ పెంచేస్తుంటారు స్టార్స్. మరి మీ రెమ్యునేషన్ పెంచారా లేకపోతే ఎలా ఉంది మీది ఏంటి? అంటే నేను ఈ సినిమా రాకముందే 2 సైన్ చేశానండి. ఇప్పుడు వాళ్ళు పెంచుతామంటే ముందు అది ఎందుకు చెప్పారు అంటున్నారు. సో అందుకే పెంచడానికి కావట్లేదు. లేదు అంటే ఏం పెంచడం ఏం లేదండి. ఇట్స్ నెక్స్ట్ నేను చేస్తున్న 2 ఫిల్మ్స్ చాలా మంచి ఫిల్మ్స్ చేయబోతున్నాను. ఒకటి వెంకటేష్ మహాతో చేస్తున్నాను, ఇంకోటి అజయ్ నాగ్ అని ఒక డైరెక్టర్తో చేస్తున్నాను. అలా అది కాకుండా నా నెక్స్ట్ ఫిల్మ్ ఫుల్ బాటిల్ అనే సినిమా రాబోతుంది బయటకు ఒక 1 వీక్ తర్వాత. 1 వీక్ షూట్ ఇందాక అన్నట్టు అది అయిపోయిన తర్వాత అది బయటకు వస్తుంది. రెమ్యునరేషన్ పెంచడం అనేది మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే అది ఏమునండి, అంటే నాది ఈరోజు వరకు ఇది ఇంత ఉండాలి పెంచేయాలనే స్పేస్ నేను ఎప్పుడు చూడలేదు. సినిమాకి కొన్నిసార్లు ఆ బడ్జెట్ కొన్నిసార్లు ఎక్కువ అవుతున్నప్పుడు ఫ్లెక్సిబుల్గానే మేము ఉంటాం. మా టీం కూడా నా మేనేజర్ టీం
అసలు పెంచుతారంటే ముందు ఆరుపుకోరు. ఓకే వాళ్ళు మనం ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు బీ వెరీ ఫ్లెక్సిబుల్ అని అంటారు. నేను కూడా అంతే. అంటే అన్ని సినిమాలకు ఒకే రెమ్యునరేషనా? అంటే ఇప్పుడు నా రెమ్యునరేషన్ డీటెయిల్స్ ఎందుకులేండి, ఇప్పుడు నేను మీకు నా అకౌంట్ పంపిస్తాను, సో చూడండి. ఎస్ఎన్ రెడ్డి గారు అండ్ ఒకసారి ఇప్పుడు ఓటీటీ అనేది బాగా ఎక్కువ డామినేటింగ్ అయిపోయింది సినిమాకి. కానీ మీరు ఓటీటీలో రిలీజ్ చేసిన కానీ ఈ మధ్యకాలంలో తీసుకుంటే అమరన్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినా కానీ థియేటర్లో కూడా ఆడుతుంది, మంచి షేర్లు వస్తున్నాయి నాకు తెలిసి. అలాగే ఇప్పుడు ఈ జేబ్రా సినిమా మీ ఆహాలో వచ్చినా కానీ బి సెంటర్లో లేదా సి సెంటర్లో కూడా ఇంకా కొన్ని చోట్ల ఆడుతూ ఉంటాయి. లేదా థియేటర్ ఖాళీగా ఉంటే ఒక మంచి సినిమా ఏముందో జేబ్రా వేసుకుంటారు. అలా ఆడటం ఒక నిర్మాతగా మీరు ఎందుకు కంట్రోల్ చేయకుండా ఇట్లా ముందే ఓటీటీ చేస్తున్నారంటే ఏం చెప్తారు? కంట్రోల్ అండి ఏముండదండి, ఆల్రెడీ అగ్రిమెంట్ అని ఇన్ని డేస్ అని రాసుకుంటాం కదండి, దాని ప్రకారం వెళ్ళడం జరిగింది. ఏ మూవీకైనా సిస్టమ్ ఒకటే కదండి, దాని ప్రకారమే ఫాలో అయ్యాం. ఇప్పుడు బీసీ సెంటర్ నడుస్తుందంటే థియేటర్లో వేసుకుంటే ఇప్పటికి కూడా వాళ్ళకు ఇవ్వడానికి ఉన్నదండి, నో ప్రాబ్లం. అంటే ఓటీటీలో రిలీజ్ అయినా కానీ థియేటర్లో కూడా ఆడుతున్నాయి ఇప్పుడు సినిమాలు. ఈ మధ్యకాలం తీసుకుంటే చాలా సినిమాలు అది ఓటీటీలో ఉన్నా కానీ ఆడుతుంది. దాని గురించి నేను అడిగాను. నడుస్తూ ఉంటుందండి, దాన్ని వేరు దీన్ని వేరు కదా. సరే బాలబాబు గారు, పుష్ప చూసారా సార్? కలెక్షన్స్ దూసుకుపోతుంది వరల్డ్ వైజ్గా, మొత్తం ఇండియన్ సినీ హిస్టరీని మార్చేసింది కదా, చూసారా? ఎలా అనిపించింది మీకు? అయ్యో నేను చూశానండి, చూడకుండా ఎలా ఉంటాం ఇప్పటి వరకు. అదిరిపోయింది. అంటే డెఫినెట్లీ దాని గురించి నేను ఏం చెప్పగలను, కానీ నేను దాని నెంబర్సే మాట్లాడుతున్నాయి కదా. ఇట్స్ క్రేజీ ఫిల్మ్ అండ్ అర్జున్ గారు, బన్నీ గారి పర్ఫార్మెన్సెస్ లైక్ అందరూ మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ తెలుగు నుంచి ఇంకో 1000 crores ఫిల్మ్, కల్కి, బాహుబలి, RRR, తర్వాత మళ్ళీ ఇప్పుడు పుష్ప. సో వెరీ వెరీ హ్యాపీ జోన్లో ఉన్నాను. అంటే అందరం, నేనే కదా, మీకు కూడా అంతే హ్యాపీగా ఉంటుంది కదా. పుష్ప చూసుకుంటే బిగ్గెస్ట్ హిట్ అందరికీ తెలిసిందే. దాని తర్వాత చిన్న ఇష్యూ వల్ల చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. అండ్ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ గారిని పరామర్శించడం జరుగుతుంది. సో మీరేమైనా కలవడం కానీ ఇలా ఏం జరిగిందా? నేను కలిశానండి, నేను కలిసాను.